ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో 132వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దావీదు రాజు దేవునితో చేసుకున్నటువంటి ఒక మొక్కుబడి గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను దేవాలయాన్ని నిర్మించు వరకు నా ఇంట్లోకి వెళ్ళను, నేను నిద్రించను, నేను కునుకను, దేవుని పరిశుద్ధ స్థలము ఉండేంత వరకు నేనువేమి చెయ్యను అని మొక్కుబడి చేసుకున్నటువంటి దావీదు. దావీదు గారు రాజు, పెద్ద కుటుంబము, చాలా పనులు, బాధ్యతలు. వీటన్నిటి నడుమ దేవుని నిత్యము ప్రేమించినటువంటి భక్తుడు. తన స్థితి పెరిగిన కొలది తన గురించి మాత్రమే ఆలోచన చేయక, తన్ను లేవనెత్తిన దేవుని గురించి ఆలోచన చేసినాడు. తనను బాగు చేసిన దేవుని గురించి ఆలోచన చేసినాడు. తన్ను బలపరిచిన దేవుని గురించి ఆలోచన చేసినాడు. ఆ రీతిగా ఆలోచన చేసి, నా స్థితి ఉన్నతంగా ఉంటే దేవుని మందసము గుడారాల్లో ఉండొచ్చునా అని ఆలోచన చేసినారు. నేను అంతఃపురంలో ఉండగా దేవుని మందిరము ఆ స్థితిలో ఉంది. ఇది నా మనస్థితి పెరిగినప్పుడు మనల్ని లేవనెత్తినటువంటి దేవుని సేవ పట్ల మన ఆశ, ఆసక్తి ఎక్కడుంది, ఎలా ఉంది అని ఆలోచన చేయాలి. మన స్థితి పెరిగినప్పుడు దేవుని పనులు, దేవుని కార్యముల గురించి ఆలోచన చేయాలి. మన స్థితి ఉన్నతంగా మార్చబడుతున్నప్పుడు ఈ ఉన్నతిని అనుగ్రహించినటువంటి దేవుని ఎడల నా భక్తి ఏ రీతిగా ఉంది అని ఆలోచన చేసుకోవాలి. దేవుని ఎడల మన భక్తి, దేవుని ఎడల మన ప్రేమ, దేవుని ఎడల మన హృదయము, ఇవన్నిటిని గమనించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ఒక విశ్వాసి జీవితంలో తన కృతజ్ఞతకు విలువ కనబడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏ రీతిగా కృతజ్ఞత తెలియజేయగలము అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలా ఉత్పన్నమైనప్పుడు దావీదు గారి పోలిక చూడాలి. దావీదు తాను గొర్రెల వెంబడి వెళుతుండగా నన్ను రాజుని చేసిన దేవుడు, ఈ దినాన నేను అంతఃపురంలోకి వెళ్తున్నాను, మరి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి నడిపించి దేవుడు నన్ను ఈ స్థితిలోకి తెస్తే నేను దేవుని సేవ కొరకు ఏం చేయగలను అని ఆలోచన చేసినాడు. మనందరం కూడా మన జీవితంలో ముందుకు నడుస్తున్న కొలది నేను ఏం చేయగలను ప్రభు కొరకు, దేవుడు నన్ను పిలిచిన పిలుపులో, దేవుడు నాకు ఇచ్చిన పనులలో, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతల్లో నేనేం చేయగలను, నా స్థితి పెరగగా నేనేం చేయగలను. దేవుని వాక్యం అద్భుతంగా చెప్తుంది. ఒకని కలిమి విస్తరించినప్పుడు వాడు ఏం చేయాలంటే ఇంకా స్థితిగతులు బాగు చేసుకుంటూ కాదు, దేవుని గురించి ఆలోచన చేయాలి. అది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. కనుక ప్రేమైన వారలారా, మన స్థితి ఎదిగినప్పుడు మన ప్రేమను పంచాలి, మన భక్తిని పంచాలి, మన జీవితంలో మన హృదయం పెరగాలి. మన స్థితి బాగుతున్న కొద్దీ మన మనసు, మన ఆలోచన ఇంకా నేను ఏ రీతిగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలనని ఆలోచించేటువంటి విధంగా మారాలి. దాని కొరకు ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదులో గొప్ప తపన, ఎటువంటి తపన అంటే అది జరిగేంత వరకు నేను నిద్రించను. అంటే ఒకవేళ నిజంగా నిద్రించనని కాదు, కానీ పగలు రాత్రి తనలో ఒక ఆశ, బలమైనటువంటి కోరిక, బలమైనటువంటి ఆశ, ఆ బలమైన కోరిక, బలమైన ఆశతో, ఆ సంకల్పంతో ఆయన ప్రతిక్షణం ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అటువంటి తపన, అటువంటి ఆశ, అటువంటి కోరికతో ఉన్నటువంటి దావీదు గారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది హృదయాల్లో అటువంటి ఆలోచన, అటువంటి ప్రేమతో రగిలిపోతా ఉన్నాం, అటువంటి ఆశతో కదిలిపోతా ఉన్నాం. దావీదు గారి మాటలు ఈ దినాన మనలో అనేకులకు ప్రేరణ ఇవ్వాలి. దేవుని కార్యం పట్ల అంత నిబద్ధత, అంత సమర్పణ, అంత ముందుకు సాగిపోయేటువంటి మనసు దేవుడు మనకు కలుగజేయాలని కోరుకుంటున్నాం. దేవుని కృప మనకు తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో, దీవెనలతో, ఆశీర్వాదములతో నింపుమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.